కూటమికి అత్యధిక సీట్లు రావడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో జన సైనికులు తమ మొక్కును చెల్లించుకున్నారు. చెల్లపల్లి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రాం పాదయాత్ర ప్రారంభించారు. రెట్టించిన ఉత్సాహంతో జన సైనికులు కాలినడకన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి గుడికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కొక్కలిఘట్ట గ్రామ పంచాయతీ సర్పంచ్ దిట్ల జానకి రాంబాబు జన సైనికులు పాదయాత్రకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెల్లపల్లి మండల పార్టీ అధ్యక్షులు చోడగం విమలకృష్ణ, టౌన్ అధ్యక్షులు బొందలపాటి వీరబాబు, అడప రవికుమార్, గంగిరెడ్డి రాజేంద్ర, వీర మహిళల తోట కనకదుర్గ, పల్లా శ్రీదేవి, కామశెట్టి శ్రీనివాసరావు, సోమిశెట్టి రాఘవేంద్ర, బాచు శ్రీనివాసరావు, సుధాని నందగోపాల్, భోగిరెడ్డి సాంబశివరావు, మానికొండ రాజా, కలపాల ప్రసాద్, సోదాని అనిల్, గోపు రాజశేఖర్, గోళ్ల ప్రసాద్, వరకనపల్లి నరేష్, కూరేటి రాఘవ, తోట మురళితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చల్లపల్లి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో చల్లపల్లి మండలం నుంచి పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మోపదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వరకు పాదయాత్రతో రావడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న కారణంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మోపదేవి జన సైనికులు కూడా సహకరించారు. వారికి మాతో పాటు వచ్చిన జన సైనికులకి, నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుతూ ఈరోజు ఇక్కడ 101 టెంకాయలు కొట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.